గ్రూప్ 1 పరీక్ష పైన మాజీ మంత్రి కేటీఆర్ చేస్తున్న అనుచిత వ్యాఖ్యలపై టీపీసీసీ జనరల్ సెక్రటరీ చెనగాని దయాకర్ మండిపడ్డారు. కేటీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తూ ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో నిరుద్యోగులతో కలిసి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తే కేటీఆర్ నాలుక కోస్తామని హెచ్చరించారు. 3 కోట్లు కొట్టు గ్రూప్ 1 పోస్ట్ పట్టు అని బీఆర్ఎస్ ట్విట్టర్లో పోస్ట్ చేయడం పైన అభ్యంతరం వ్యక్తం చేశారు. డబ్బులకు గ్రూప్ 1 పోస్టులు అమ్ముకున్నట్టు ఆధారాలు ఉంటే బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే కేటీఆర్ పైన ₹1 కోటి నష్టపరిహారం వేస్తామని హెచ్చరించారు. నిరుద్యోగుల ద్రోహి కేటీఆర్ డౌన్ డౌన్ ముఖ్యమంత్రిపై మంత్రులపై కేటీఆర్ వ్యాఖ్యలు చేయడమా? సిగ్గు 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 సిగ్గు. ఖబర్దార్ కేటీఆర్, ఖబర్దార్ ఖబర్దార్. చర్య తీసుకోవాలి. కేటీఆర్ పై తక్షణం వెంటనే లేకపోతే మీ పైన ₹100 కోట్ల పనులంటూ దావేసి మిమ్మల్ని జైలు పంపుతామని అదేళ్లలో గ్రూప్ 1 పేపర్ని ఈరోజు కల్వకుంట్ల తారక రామారావు గారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈరోజు ప్రజాప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి గారి పైన, మంత్రుల పైన ఇవాళ గ్రూప్ 1 పోస్టుల్ని 3 కోట్లు కొట్టు, ఇవాళ గ్రూప్ 1 పోస్టు బట్టని బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ సోషల్ మీడియాలో పోస్టు చేసి ఇవాళ 1700 కోట్ల భారీ స్కామ్ పాల్పడినట్లు ఇవాళ ముఖ్యమంత్రి పైన, మంత్రులపైన అనుచితమైన వ్యాఖ్యలు చేసి ఇవాళ తప్పుడు ప్రచారం చేసి నిరుద్యోగుల మధ్య గందరగోళానికి సృష్టిస్తూ ఇటు ప్రజలకు నిరుద్యోగుల మధ్య ప్రభుత్వం మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని ఇవాళ రెచ్చగొట్టేలా వ్యవహరిస్తూ ఇవాళ చేసినటువంటి ప్రయత్నం పైన ఈరోజు మేము ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో కేటీఆర్ పైన కేసు పెట్టినాం. దీని పోలీసులు కూడా పూర్తి దర్యాప్తు చేసి కేటీఆర్ పైన కేసు పెట్టాలని మేము కోరుతా ఉన్నాం. ఇవాళ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం 24 నెలల్లో ప్రజా సంక్షేమం కావచ్చు, నిరుద్యోగుల సంక్షేమం కావచ్చు, తెలంగాణలో పునర్నిర్మాణం దిశగా ముందుకెళ్తున్నటువంటి సందర్భంలో ఇవాళ 10 ఏళ్ల పాటు మీరు అధికారం అనుభవించి ఇవాళ గ్రూప్ 1 పేపర్ కనీసం 10 ఏళ్లలో పరీక్ష పెట్టకుండా 2 సార్లు లీకేజీకి పాల్పడి ఇవాళ నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపినటువంటి కేటీఆర్ ఇవాళ నేను అంటా ఉన్నాను కేటీఆర్కు, మరి 10 ఏళ్ల పాటు గ్రూప్ 1 లీకేజ్ అయినప్పుడు ఎందుకు నువ్వు ఆ రోజు జ్యుడిషియల్ ఎందుకు కమిటీ చేయలేదు? జ్యుడిషియల్ విచారణ ఎందుకు చేయలేదు? ఇవాళ తూతూ మంత్రంగా చేసి